హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో 7వ తారీఖు 7వ నెల 2024 నుండి 31/7/2024 వరకు సంచారం చేయడం జరుగుతుంది. ఏడాది తర్వాత శుక్ర భగవానుడు రవి చేత కర్కాటక రాశిలో సంచారం చేయనప్పుడు మేషరాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు అర్ధాష్టమ శుక్రుడు అక్కడే రవితో కలిసి సంచారము చేయడం వలన విందులని, వినోదాలని, ఆధ్యాత్మిక ప్రయాణాలని, ఆర్భాటాలకు వెళ్ళారో అక్కడే రవితో కలిసిన శుక్రుడు అవ్వడం వలన మీ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు మీకు జేజేలు పలుకుతారు. మీ దగ్గర డబ్బులు అయిపోయిన క్షణంలోనే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, మిమ్మల్ని అప్పుల పాలు చేయడం, మీ స్థిరచరాస్తులపైన కన్నేసి ఉంచడం, మీ యొక్క డెబిట్ కార్డ్ని, క్రెడిట్ కార్డ్ని కట్ చేయించడం, మాయమాటలు చెప్పడం, మీ అంతటి వాళ్ళు లేరు, మీరు అంతటి గొప్ప వాళ్ళు లేరు అని చెప్పి భజన చేసి మీ దగ్గర ధనం పట్టుకపోయి తిరిగి ఇవ్వకపోగా మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి గోచరిస్తుంది. కనుక ఇలాంటి కాల సమయంలోనే సమయం, నిబద్ధత, ఏకాగ్రత, ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకోగలిగితే మేషరాశి వారికి భవిష్యత్తు బాగుంటుందని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం, అక్కడే ఉండబడినటువంటి రవి చేత శుక్రుడు హస్తగతం అవ్వడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కా చెల్లెలతో, బావలు బామర్దులతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసే వారందరితో కూడా వీలైనంత వరకు తక్కువగా మాట్లాడడం, గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవడం, ఏదైనా మీకు తెలిస్తేనే దాని గురించి మాట్లాడడం అవసరం. లేకపోతే చిన్న చిన్న విషయాలకు అర్థం లేని మాటలు మాట్లాడడం, అంటే ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి వారిపైన మీరు కోపాన్ని, ద్వేషాన్ని, అనురాగాన్ని కోల్పోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కోపతాపాలకి ఇది సరైన సమయం కాదు. దీనివల్ల మీకు ఉపయోగం ఏంటి, మైనస్ ఏంటి అంటే వాళ్ళ మనసులో మీ స్థానం తగ్గిపోవడం, మీకు రావాల్సిన షేర్స్ రాకపోవడము, మీకు రావాల్సిన వాటాను కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం, ఆప్యాయంగా ఉండడం, గౌరవాన్ని ఇవ్వడం, గౌరవాన్ని పుచ్చుకోవడం, తెలిస్తేనే మాట్లాడడం, లేకపోతే కొంతకాలం వాయిదా వేయడం వలన పెద్ద పెద్ద ఇబ్బందులను, పెద్ద పెద్ద ఆటంకాలను మీరు తొలగించుకునే పరిస్థితి ఉంటుంది. లేకపోతే మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కొని మీరే ఇబ్బంది పడే గడ్డు కాలం ఉందని చెప్పి గమనించాలి. తస్మాత్ జాగ్రత్త. మిథున రాశి వారికి శుక్ర భగవానుడు ఏడాది తర్వాత రవితో కలిపినటువంటి కర్కాటక రాశిలో సంచారం చేయడం వలన ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. రవి మంచి స్థితిలో ఉన్నాడు, రవి చేత శుక్రుడు ఉండినను, కాకపోతే మీ యొక్క ధనాన్ని వృధా కాకుండా, సమయాన్ని వృధా కాకుండా, సమయపాలన, దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోగలగాలి. విందులను, వినోదాలను, ఆర్భాటాలకు వెళ్ళారా, చుట్టుపక్కల అందరూ మీ చుట్టూ చేరి భజన చేసి మీ దగ్గర ఉండబడిన ధనాన్ని ఎలా కొట్టేయాలి, ఎలా ఖర్చు పెట్టించాలి, మీ ఎదుగుదలను ఓర్వలేని పరిస్థితి ఉంటుంది. కష్టపడి రోజుకో రాయి పేర్చి గృహాన్ని మీరు కట్టారు, కానీ ఆ రాయి పేర్చినప్పుడు నీ చుట్టూ ఎవరూ లేరు. గృహంలో నువ్వు ఉన్నావు కదా, అందరు నిన్ను చూడడానికి వస్తున్నారు అన్నట్టుగా కష్టపడినప్పుడు నీకు ఎవరు సహాయం చేయలేదు. నీ దగ్గర అన్నీ కలిగి ఉన్నాయి కనుకనే అందరూ నీ చుట్టూ ఉంటున్నారు. చెరువులో నీళ్ళు లేనప్పుడు ఏమీ లేవు, వర్షం వచ్చి నీళ్ళు రాగానే కప్పలు వచ్చి 10,000 చేరి ఎలా అరుస్తూ ఇది నాది నాది అని అలా అంటుంటాడో, అసమర్థుడు అమాయకత్వాన్ని నిన్ను చూసుకొని నీ పక్కన కూర్చొని వారి అజ్ఞానాన్ని మీకు అంటగట్టి మీ దగ్గర ఉండబడిన అదృష్టాన్ని, ఆనందాన్ని, ధనాన్ని పట్టుకుపోయే కాలం ఆసనమైంది. తస్మాత్ జాగ్రత్త. కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు రవితో కలిపినటువంటి శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం వలన ఒకవైపు శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేయనప్పుడు రవిచేత శుక్రుడు కూడా ఉండడం వలన విందులని, వినోదాలని, నూతన బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు, విలాసవంతమైన జీవితం, ప్రేమ వ్యవహారాలు, అంతర్గత చర్చలకు చాలా సమయం మిమ్మల్ని తినేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఏదైనా కూడా సమయం
కరిగిపోయినటువంటి ధనం తిరిగి రావడం ఎంతో కష్టపడుతుంది. చాలామంది చెప్తుంటారు డబ్బులదే ఉందండి, ఈరోజు వేస్తుంది రేపు వెళ్ళిపోతుంది అని చెప్తుంటారు. కానీ ఒక్కసారి ఆ లక్ష్మీదేవి వెళ్ళడం ప్రారంభించిందా ఆపడం మానవుడి యొక్క తరం కాదు. ఆ విధంగా కర్కాటక రాశి వారు కూడా బాగా గుర్తుపెట్టుకోవచ్చు అంశం ఏమిటయ్యాగా, దీపం ఉండగానే ఇల్లు చొక్క పెట్టుకోవడం, సమయం అనుకూలంగా ఉన్నప్పుడు స్థిరచరాస్తులు సంపాదించడం, అనుకూలంగా లేనప్పుడు సముద్రపు కిరటం వచ్చినప్పుడు తల వంచడం ఎదుగుదలకు ఇది మొదటి మెట్టు అని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు వ్యయంలో కర్కాటక రాశిలో రవితో కలిపి ఉండడం వలన విందులు, వినోదాలు, లగ్జరీ వస్తువులు, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, కార్లు, క్రయ విక్రయాలు, షేర్లు కొనుగోలు చేయాలని మీ కోరిక చాలా అధికంగా ఉంటుంది. కానీ అక్కడే రవి చేత శుక్రుడు కలిసి ఉంటున్నాడు అని చేత అనవసరమైన ప్రయాణాలు, ఇబ్బందులు, అంటే వాహన ప్రమాదాలు, ల్యాప్టాప్లు పోగొట్టుకోవడం, సెల్లులు పోగొట్టుకోవడం, బ్యాంకు లావాదేవీల్లో ఓటీపీలు పక్కవారు తెలుసుకొని వెళ్ళిపోవడం, అలాంటి ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు సమయాన్ని వృధా చేయకుండా, ధనాన్ని వృధా చేయకుండా విలాసాలను తగ్గించుకొని అవసరాన్ని బట్టి మీరు ఖర్చులు పెట్టుకోగలిగినట్లయితే ఆరోగ్యం, ఆనందం, మీ ధనం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. కన్యరాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో లాభస్థానంలో సంచారం చేయడం, అక్కడే ఉండబడే రవి చేత కలిసి ఉండడం వలన నూతనమైన ఆస్తులు, బంగారు ఆభరణాలు, విలాసవంతమైన వస్తువులు, పశువులు, భూమి, గృహాలు, కార్లు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగించినట్టు కనపడుతూ ఉంటాయి. పరిస్థితి బాగున్నంత వరకే ఇవన్నీ మీకు అనుకూలిస్తాయి. ఏ కొద్దిపాటి తేడా వచ్చిందా ఉండేది పోతుంది, ఉంచుకునేది పోతుంది, మీరు అప్పుల పాలయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక అదృష్టం, ఆనందం ఎవరి జీవితంలోనైనా పూర్ణిమ అనేటువంటిది శాశ్వతం కాదు. అమావాస్య ఉంటుంది, పూర్ణిమ ఉంటుంది. రెండింటినీ సమస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే జీవితం ఆనందకరం అని చెప్పి గమనించాలి. కనుక లాభం వస్తుంది కదా అని చెప్పి రెట్టించిన ఉత్సాహంతో రెట్టించిన ధనాన్ని పెట్టుబడులు పెట్టారా సర్వము కోల్పోయే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ధర్మం, న్యాయం, ఆధ్యాత్మికత జీవన విధానానికి తొలిమెట్టు అని చెప్పి విజయానికి అదే అవకాశాలని చెప్పి గమనించాలి. తులారాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో రాజ్యస్థానంలో సంచారం చేయడం, అక్కడే ఉండబడినటువంటి రవితో కలిపి శుక్రుడు సంచారం చేయడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో, సేవారంగ కార్యక్రమాల్లో ప్రమోషన్స్ రావడం, నూతన ఇల్లు, భూములు, క్రయ విక్రయాలు యోగించడం, సభల యందు, సమావేశాల యందు పాల్గొనే అవకాశం ఉండడం, గజమాలలు, సన్మానాలతో సత్కరించుకోవడం, అలాగే అవార్డ్స్, రికార్డ్స్ మీ సొంతం కాబోతున్నాయి. కనుక ఎన్నో రోజులు మీరు ఎదురు చూస్తూ ఉండబడిన కీర్తి, ప్రతిష్ట మీ సొంతం కాబోతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో చదువు, వినయం, సంస్కారం మీకు అభివృద్ధికి తోడ్పాటు అవుతుందని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం, అక్కడే ఉండబడినటువంటి రవితో కలిపి ఉండడం, భాగ్యస్థానంలో అవ్వడం వలన ఒకవైపు అర్ధాష్టమ శని కుంభరాశిలో శని భగవానుడు వక్రగతిలో ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం, ఒకరిపైన ఒకరి ప్రేమానురాగాలు అవసరం, నమ్మకం, జీవన విధానం, పెట్టుబడులు, వ్యాపారాలు, లావాదేవీలు, షేర్లు, క్రయ విక్రయాలు అనుకూలించే అవకాశం ఉంది. కాకపోతే తొందరపాటు నిర్ణయానికి సరైన సమయం కాదు. గొప్పలకు వెళ్ళొద్దు, ఆర్భాటాలకు వెళ్ళొద్దు, ఎవరో ఏదో చెప్పారని చెప్పి దయచేసి గుడ్డిగా నమ్మొద్దు. నమ్మారా సర్వము పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. కనుక ఏది నిజం, ఏది ధర్మం, ఏది విజయం, ఏది అపజయం అనేటువంటిది క్లుప్తంగా తెలుసుకొని మీ మనసు మాట మీరు వినండి. విజయంకి మీరే కేంద్ర బిందువు అవుతారు అని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు రవిచేతో కలిసి కర్కాటక రాశిలో ఆయుస్థానంలో సంచారం చేయడం వలన విలువైనటువంటి బంగారు ఆభరణాలు, షేర్లు, బ్యాంకు లావాదేవీలు, ల్యాప్టాప్లో అంతర్గతమైనటువంటి వీడియోలు, అనేక రకాలమైనటువంటి అంతర్గతమైనటువంటి రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు.
ల్యాప్టాప్లు పోగొట్టుకోవడం, సెల్ ఫోన్లు పోగొట్టుకోవడం, ఓటీపీలు దొంగలించబడడం, అదే కాకుండా కూడా మీ వ్యక్తిగత విషయాలలో అనేక మంది తలదూర్చడం, దీనివల్ల మీరు నిద్రలేని రాత్రులు గడపడం, దీర్ఘకాలికమైన వ్యాధులైనటువంటి షుగర్, థైరాయిడ్, నరాల బలహీనత, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు చూపించే అవకాశాలు ఉన్నాయి. కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం చేయడం వలన అద్భుతమైన విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి సప్తమ స్థానంలో ఏడాది తర్వాత శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం, అక్కడే ఉండబడే రవితో కలిసి ఉండడం, ఇక్కడ రాశి నుంచి 2వ స్థానంలో శని భగవానుడు వక్రగతిలో కుంభరాశిలో ఉండడం, ఒకవైపు ఏలనాటి శని సంచార స్థితిలో ఉన్నప్పుడు ప్రేమకు దగ్గరవడం, చిన్న చిన్న పనులు వేరే వ్యక్తులు ఏదైనా చేయడం వల్ల మీరు ఆకర్షించబడడం, మీకన్నా ఇంతకన్నా గొప్ప టాలెంట్ ఎవరి దగ్గర లేదు అని చెప్పి మీరు మోసపోయే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక చిన్న చిన్న విషయాలలో ఇంతకన్నా గొప్పవారు లేరు అని చెప్పి దయచేసి గుడ్డిగా నమ్మొద్దు. ఇది ప్రేమ వ్యవహారంలో జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా వివాహ తదనంతరము ఒకరినొకరు గౌరవించుకోండి. నూతనమైన వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కానీ, భూములు కొనుగోలు చేసేటప్పుడు కానీ, షేర్లు కొనుగోలు చేసేటప్పుడు మీకు తెలిస్తేనే మీరు చేయండి, తెలియలేదు తెలుసుకొని చేసే ప్రయత్నం చేయండి. గుడ్డిగా నమ్మారా అనేక రకాలమైనటువంటి సమస్యకు మీరే కేంద్ర బిందువులు అవుతారు. సర్వము తెలుసుకొని ప్రయాణం చేశారా మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. కుంభరాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడము, అక్కడే ఉండబడినటువంటి రవితో కలిపి ప్రయాణం చేయడము, రాశాధిపతి శని భగవానుడు వీరికి ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండడం, శని భగవానుడు వక్రగమన సంచారంలో ఉన్నప్పుడు 6వ స్థానంలో రుణ రోగ శత్రుస్థానంలో రవి శుక్రుల కలయిక ఉండడం వల్ల కొద్దిపాటి చర్మ వ్యాధులు, ఆందోళన, శిరోభారము, హార్టు, లివరు, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఏ కాలంలో అంటే ఏ సీజన్లో ఎలాంటి ఫ్రూట్స్ తినాలి, ఎలాంటి ఆరోగ్య నియమాలు పాటించాలి, ఎలాంటి వ్యాయామాలు తెలుసుకోగలిగినట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలను దూరం చేసుకునే అవకాశం అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. మీనరాశి వారికి ఏడాది తర్వాత శుక్ర భగవానుడు కర్కాటక రాశిలో సంచారం చేయడం, పంచమ స్థానంలో సంతాన స్థానంలో సంచారం చేయడం, అక్కడే ఉండబడినటువంటి రవితో కలిసి ఉండడం, ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉన్నప్పుడు వ్యయంలో ఉండబడిన శని భగవానుడు వక్రగతి సంచారం చేయనప్పుడు నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువు, పిల్లల యొక్క అభివృద్ధిలో త్వరగా సక్సెస్ చేయాలని చెప్పి ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ పైన భగవంతుడు ఎప్పుడు ఏది జరగాలో, ఏది జరగకూడదో, ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో ముందే గాడ్ డిసైడ్ చేసి పెట్టాడు. కనుక తొందరపడినంత మాత్రాన తొందరగా రావు, నువ్వు మౌనంగా ఉన్నంత మాత్రాన ఆగిపోవు. కాకపోతే సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, నువ్వు చేయాల్సిన పనిని సక్రమంగా చేయగలిగితే, అందుకే స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్న సామెత మీనరాశి వారికి వర్తిస్తుంది. కనుక మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి, ధర్మ మార్గంగా ఉండండి, భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి, అన్నింటా విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.